హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నాలాగా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఆ టిప్స్తో మనం రోజుకి ఖచ్చితంగా ఒక 2000 వరకు సంపాదించుకోవచ్చు. అలాగే మనం టైంను కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ మనం రోజుకి ఒక 2000 సంపాదించుకుని కుటుంబానికి సహాయపడాలి అని అనుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ టిప్స్ అయితే యూజ్ అవుతాయండి. సపోజ్ ఈరోజు వర్క్ ఎక్కువగా ఉందనుకోండి, వర్క్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే మన టార్గెట్ ఏంటి, రోజుకి ఒక 2000 తక్కువైనా పర్లేదు, అలాగే ఒక 150 ఎక్కువైనా పర్లేదు. ఎక్కువైతే రావలేవండి, తక్కువ అయితే మాత్రం అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఓకేనా? 2000 నుండి 1800 వరకు సంపాదించుకుని ఒక మంచి మంచి టిప్స్ అయితే చెప్తానన్నమాట. అయితే మనం సంపాదించాలి అనుకున్నప్పుడు మనకు కూడా పట్టుదల అనేది ఖచ్చితంగా ఉండాలండి. పట్టుదల ఎలా ఉండాలి అంటే, రేపటి రోజు వర్క్ బాగా జరగాలి అనుకున్నప్పుడు ఈ నైటే మనం కొన్ని పనులు అయితే చేసేసుకోవాలన్నమాట. కాస్త పెందలాడైతే తినడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. కొంచెం పెందలాడి తినడం అలవాటు చేసుకోవాలి. 6:30, 7 తినేసేయాలండి. 6:30, 7 మనం టిఫిన్ తింటాము, భోజనం తింటాము, భోజనం ఏది తింటే అది మనం 6:30, 7 తినేసేసి మన ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. టిఫిన్ తినేస్తే ఏముంటుంది, గిన్నెలన్నీ ఖాళీ అయిపోతాయి కదా, గిన్నెలన్నీ బయటేసుకుని గిన్నెలన్నీ శుభ్రం చేసేసుకోవాలి. ఆ తర్వాత మన ఇల్లు అరుగులు కూడా శుభ్రంగా నీట్గా ఊడ్చేసుకుని అలాగే వాకిట్లో ముగ్గులు కూడా నైటే పెట్టుకోవడానికి చూడాలండి. ఒకవేళ మనకి నైట్ పెట్టుకోవడం నచ్చదు అనుకుంటే మాత్రం మొత్తం శుభ్రం చేసేసుకుని క్లీన్ చేసేసుకుని ఈ వాకిట్లో కళ్ళపై చల్లేసేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇంకో విషయం చెప్పాను కదా, మన టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా పట్టుదల అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలాగే పొద్దున్నే 4 గంటలకి లేవటం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ చలికాలం కాబట్టి 4 గంటలకు లేకపోయినా కూడా ఒక అరగంట అటు ఇటుగానైనా సరే చురుగ్గా లేచి మనం ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. గట్టిగా చేస్తే ఎంతసేపు, ఉదయం 2 గంటల టైం పడుతుందండి. సాయంత్రం అయితే మాత్రం 1:30 టైం పడుద్ది. 3 గంటలన్నరలో ఒక రోజు మనం ఇంట్లో పని 3 గంటలన్నరలో కంప్లీట్ చేసుకోవచ్చండి. ఒక అరగంట అటు ఇటుగా స్లోగా చేస్తే ఒక అరగంట అటు ఇటుగా, అటు ఒక 2 గంటలు, ఇటు ఒక 2 గంటలు, రోజుకి 4 గంటల్లో మనం ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మనం 4 గంటలకు లెగిస్తే మాత్రం 6 గంటలకల్లా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోద్దండి. లేదు పోనీ ఒక 5 గంటలకు లెగిసినా కూడా 7 గంటలకల్లా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట. అప్పుడు 7 గంటలకైతే ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఆన్ చేయాలండి. ఆన్ చేసి అయినంత వరకు సింపుల్ వర్క్లు అయితే తీసుకోండి. ఎందుకంటే హెవీ వర్కులు తీసుకున్న కాడి నుంచి ఎక్కువ స్టిచ్చెస్ ఉన్నాయి అనమాట. ఎంబ్రాయిడరీ అంటేనే తక్కువ కాస్ట్లో వస్తుంది అనే పేరు ఒకటి వచ్చేసింది. మనం తక్కువ కాస్ట్లోనూ వేయాలి, అలాగే సింపుల్ వర్కులు అయినంత వరకు సింపుల్ వర్కులు సెలెక్షన్ చేసుకోమని చెప్పాలన్నమాట. అలాగే ఎన్ని స్టిచ్చెస్కి ఎంత తీసుకోవాలి, ఎలాగా లెక్క వేసుకుని తీసుకోవాలి, ఈ విషయం అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పానండి. ఒకవేళ చూడనట్లయితే చూడండి. అలాగే స్టార్టింగ్ కాస్ట్ మాత్రం 500 ఇచ్చేలాగా చూసుకోండి. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, పక్కన వాళ్ళ దగ్గర అంటే ఒక ఊర్లో సపోజ్ ఒక 2-3 మిషన్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ వెళ్లకుండా నా దగ్గరికే రావాలి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ కాస్ట్కి వేయడానికి అలవాటు చేసుకుంటారనమాట. తక్కువ కాస్ట్కి వేయడానికి అలవాటు చేసుకుంటే మాత్రం మీరే నష్టపోతారండి. దయచేసి అలా ఆలోచించుకోవాకండి. తక్కువ కాస్ట్ వేయడం వల్ల నా దగ్గరికి కస్టమర్స్ వస్తారు అని మాత్రం ఆలోచించొద్దండి. కస్టమర్స్ ఎవరైనా సరే, తెలివైన కస్టమర్స్ ఏం చూస్తారంటే ఫినిషింగ్ చూస్తారనమాట. ఫినిషింగ్ నీట్గా ఇవ్వడం అయితే అలవాటు చేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఇవ్వడం అలవాటు చేసుకుని 500 కంటే తక్కువ అయితే మాత్రం జనాలకు అలవాటు చేయొద్దండి. ఎంబ్రాయిడరీ బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే చెప్తున్నాను నేను మీకు. సింపుల్ డిజైన్స్ వేయొచ్చు కదా, 300కి వేయొచ్చు కదా, 400కి వేయొచ్చు కదా అని అంటారు. కానీ సింపుల్ డిజైన్, ఎంత సింపుల్ డిజైన్ అయినా సరే చూసుకోండి 2000 కాదు, బ్యాక్ పార్ట్ 20,000 స్టిచ్చెస్ కంటే తక్కువే ఉండదు. 20,000 స్టిచ్చెస్ వేసుకున్నాం అనుకోండి, ఓకే 20,000 స్టిచ్చెస్ వేసుకుంటాం. బూటీస్ ఎన్ని అవుతాయి?
బూటీస్కి ఖచ్చితంగా ఒక 5-6 వేలైనా బూటీస్కి పడుద్ది. ఒక 25,000, బ్యాక్ పార్ట్ 25,000. అలాగే హ్యాండ్ ఎంత 15,000. 15,000 లేనిదే హ్యాండ్ అవ్వదు. ఒకవేళ బార్డర్ వేసినా కూడా బూటీస్ వేయాలి. ఓకే, బార్డర్ వేసి బూటీస్ ఆపేసేటట్టయితే చిన్న బంచ్ అయినా ఏదైనా వేయాలి. 15,000 స్టిచ్చెస్, 15,000 కాడి నుంచి 20,000 స్టిచ్చెస్ లేనిదే హ్యాండ్ మీద డిజైన్ అయితే అవ్వదండి. ఎంత సింపుల్గా చేసినా కూడా 15,000 స్టిచ్చెస్ అయితే హ్యాండ్కి పడుతుంది. 15 30,000. 30,000ను బ్యాక్ పార్ట్ 25,000. మొత్తం కలిపి ఎంత 55,000. ఇంకా ఫ్రంట్ పార్ట్ కలుపుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కలుపుకుంటే 60,000. 60,000 ఉన్న డిజైన్ని ఖచ్చితంగా 500 కంటే తక్కువ తీసుకున్నామంటే ఖచ్చితంగా నష్టపోతామండి. ఒకవేళ నష్టపోయారు అంటే మాత్రం మీకే లాస్. ఎవరికి ఇంకా ఎదుటోళ్ళకైతే లాస్ ఏమి ఉండదు. ఖచ్చితంగా ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే నలుగురు కలిసి ఒక మాట మీద ఉండాలి. వాళ్ళకంటే ఎక్కువ నాకు కస్టమర్ పెరుగుతారులే అని చెప్పి తక్కువగానే వేశారంటే మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే అండి, మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఈరోజు మనం ఖచ్చితంగా 2,000 ఖచ్చితంగా సంపాదించగలిగే టిప్స్ కొన్ని చెప్తానన్నాను కదా. ఓకే, 7 గంటలకల్లా మనకి ఇంట్లో పని అయిపోయింది కదా. అయిపోయినప్పుడు మనం ఎంబ్రాయిడరీ మిషన్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత సింపుల్ వర్క్ చెప్పాను కదా. సింపుల్ వర్క్ అయినంత వరకు సింపుల్ వర్కులు తీసుకోమని చెప్పాను కదా. ఓకే, సింపుల్ వర్క్ తీసుకోకపోయినా ఒక 700-800 అయినా సరే తీసుకుని అలాంటివి అయితే ముందు థ్రెడ్స్ అయితే రెడీగా చేసేసుకోండి. ముందైతే ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్ట్ చేసేసి దానికి కావాల్సిన థ్రెడ్స్ డిజైన్ కరెక్ట్గా చేసేసుకోండి. ఒక అరగంట టైం పట్టుద్దండి. సెట్ చేసుకోవడానికి ఒక అరగంట టైం పట్టుద్ది. స్టార్ట్ చేసి ఇంకా సింపుల్ డిజైన్ వేయడానికి అయితే మాత్రం 4 నుండి 5 గంటల టైం అయితే పట్టుద్దండి. ఓకే, 7ంటికి స్టార్ట్ చేసాం కదా. 7, 8, 9, 10, 11. 11ంటికల్లా మనం సింపుల్ డిజైన్ అయితే మాత్రం 11ంటికల్లా ఖచ్చితంగా కంప్లీట్ అవుద్ది. అక్కడ నుండి ఇంకొక బ్లౌజ్ పెట్టుకోండి. ఒకవేళ మీరు టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే మాత్రం ఈ వర్క్ జరుగుతూ ఉండగా ఇంకొక బ్లౌజ్ ఏదైనా కటింగ్ వేసుకుని స్టిచ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇలా చేస్తే మాత్రం మీకు ఒక 250 రూపాయలు వస్తాయి. ఓకే, మనం 500 ఎట్టి బ్లౌజు వర్క్ చేస్తున్నాం కదా, 250 రూపాయలు. దీనికి స్టిచ్చింగ్ కూడా ఒక 250 యాడ్ అయినాయి. ఇదే విధంగా సింపుల్ వర్కులు కానీ మీరు ఆర్డర్ తీసుకున్నారంటే ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఇలాగే మనం టైం కూడా ఇలాగే మెయింటైన్ చేయాలండి. మనం పొద్దున్నే లేవాలి. బద్ధకం చూపిస్తే మాత్రం అవ్వదండి. మనం టార్గెట్ అయితే రీచ్ అవ్వలేము. ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఒక 3 బ్లౌజులన్నా ఖచ్చితంగా చేయగలుగుతాము. అలాగే ఈ గ్యాప్లో మనం ఒక 2 బ్లౌజులైనా కుట్టుకోగలుగుతాము. చూసారా, 3 బ్లౌజులు ఎంబ్రాయిడరీ చేసాము, 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఒకవేళ మీకు టైలరింగ్ రాదనుకోండి, టైలరింగ్ రాకపోతే ఆ గ్యాప్లో శారీస్కి ఫాల్స్ వేయడం అలవాటు చేసుకోండి. ఏదో ఒకటి ఖాళీగా వండుకోకుండా ఏదో ఒకటి ఫాల్స్ వేయడం అలవాటు చేసుకోండి. లేదంటే ఫాల్స్ వేయడం కూడా రాదు, లేదంటే శారీ కుచ్చులు వేయడం అయినా అలవాటు చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా చేశారంటే మీరు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారండి. ఓకేనా? సీజన్ వస్తుంది కదా, మాఘమాసం వచ్చిందంటే మనకి పండగల కంటే ముహూర్తాల టైంలోనే మనకి ఎక్కువ వర్క్ అయితే ఆర్డర్ వస్తుందండి. ఆర్డర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఎదుటి వాళ్ళ దగ్గర నుండి మన దగ్గరికి మన ఫినిషింగ్ నచ్చి రావాలి. కానీ మనం తక్కువకు వేస్తున్నాము అని వస్తే మాత్రం వాళ్ళైతే మన దగ్గర అయితే ఆ కస్టమర్స్ మన దగ్గర అయితే ఖచ్చితంగా నిలబడరండి. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. మీరు మంచి ఫినిషింగ్ ఇస్తే మీరు చేసే కష్టానికి ఖచ్చితంగా వాల్యూ ఉంటుందండి. ఓకేనా? ఇలా కష్టపడుకుంటే మాత్రం మన ఫ్యామిలీకి మనం సపోర్ట్గా ఉండొచ్చు. మనం ఎంత ఖర్చు పెట్టి మిషన్ కొన్నందుకు ఒక అర్థం ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళతో కూడా మాటలు పడాల్సిన పని ఉండదు. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.